వచ్చింది. దేవుడు నా యవ్వన కాలంలోనే ఆయన అనాది సంకల్పాన్ని బట్టి దేవుడు నేను చదువుకుంటుండగానే దేవుని పిలుపు మేరకు నేను బైబిల్ కాలేజీకి వెళ్ళడం జరిగింది. అలా నా బైబిల్ స్టడీస్ అన్ని నేను పూర్తి చేసుకోవడం జరిగింది. ఒకటి నేను తీర్మానం చేసుకున్నాను, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళేటప్పుడు దేవుని సేవ చేయాలనుకున్నప్పుడు నేను చేస్తే మా తాతగారిలాగా మా నాన్నగారిలాగా కాదు, ఇంకా ఎక్కువ చేయాలి, అలాగైతేనే నేను వస్తాను నీ దగ్గరికి అని అన్నాను. ప్రభు కృపను బట్టి దేవుడు ఆయన నమ్మిన వారిని ఎన్నడూ సిగ్గుపడనియ్యడు అనే వాగ్దానం నా జీవితంలో నెరవేర్చాడు. నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. నేను కాలేజీలో చదువుకున్న కాలేజీలు పెద్ద కాదండి, చిన్న కాలేజే. కానీ దాంట్లో చదివి బయటికి రావడం అంటే చాలా కష్టసాధకం అన్నమాట. ఎలాంటి కాలేజ్ అంటే తినడానికి సరిగ్గా ఫుడ్ కూడా ఉండదు అన్నమాట. నాతో పాటు నాగాల్యాండ్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఆయన కుక్కలు కొట్టుకుని చెప్పి తినేస్తారు, వాళ్ళు కుక్కలు తినేస్తారు. వాళ్ళ కుక్క కూర వండితే ఎలా ఉండదు తెలుసా, కుళ్ళు కొంపు కుక్క రోడ్డు మీద పడేస్తే కుళ్ళు వాసన వస్తుంది కదా, ఆ కూర వండితే ఆ వాసన వస్తుంది. అలాంటి వారితో స్నేహం చేస్తూ వారు తిన్నా నేను తినలేదు రెండు. అలాంటి కఠోరమైనటువంటి కాలేజెస్లో మరి చదువుకుని బయటికి రావడం జరిగింది. తదుపరి ప్రభు కృపను బట్టి నేను అనేక దేశాల్లో కూడా దేవుని సువార్త చెప్పడానికి వెళ్ళి సువార్త ప్రకటించి దేవుడు అలాంటి ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చాడు. ఒకప్పుడు నా జీవితంలో ఒక బైబిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. నేను బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు నాతో ఉన్న స్నేహితులందరూ కూడా చాలా చక్కటి బైబిల్స్ పట్టుకొని వచ్చేవారు అన్నమాట. నాకు బాధ వేసేది, మా నాన్న పాస్టర్ మా తాత పాస్టర్ నాకు మంచిగా సరైన బైబిల్ లేదు, పేదరికం, దీనస్థితి. నాకు నెలకి పాకెట్ మనీ 2 నెలలకి 3 నెలలకు వచ్చేది పాకెట్ మనీ 500 రూపాయలు కాలేజీలో ఉంటే. 3 నెలలకు 500 సరిపోతాయండి. ఈరోజు ఎల్కేజీ స్టూడెంట్కి 100 రూపాయలు ఇస్తాను కానీ వెళ్తలేదు. అర్థమైందా? అలాంటిది నాకు నేను చదువుకునే కాలంలో 2 నెలలకి 3 నెలలకి 500 రూపాయలు పాకెట్ మనీ అంటే ఎంతగా నేను సేవ్ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితి నా జీవితం ఒకప్పుడు. అలాంటి పరిస్థితుల్లో నేను ప్రభువుని అడిగాను, ప్రభా నా స్నేహితులందరూ కూడా చాలా చక్కటి బైబిల్స్ కలిగి ఉన్నారు, నాకు చక్కటి బైబిల్ ఒక్కటినైనా అని ప్రభువుని నేను ఇంచుమించు 2 సంవత్సరాలు అడిగానండి. ఏంటి బైబిల్ కొనుక్కుంటాకు డబ్బులు లేవా అంటే, డబ్బులు ఉండేవి, బట్టలు కొనుక్కుంటాకు వచ్చే డబ్బులు, ప్యాంటు కొనుక్కోవాలంటే వచ్చే డబ్బులు, షూ కొనుక్కోవాలంటే డబ్బులు కుదిరేయి, అన్నిటికీ కుదిరేయి కానీ బైబిల్ కొనుక్కుంటాం మాత్రం కుదిరేయి కదా. అలాంటి అనుభవం మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి బట్. అలాంటి నా జీవితంలో దేవుణ్ణి అడిగా ఇంచుమించు 2-3 సంవత్సరాలు ప్రభువుని అడిగా, ప్రభు గివ్ మీ 1 బైబిల్, ఒక్క బైబిల్ ఈయనైనా అని ప్రభువుని ప్రార్థించాను. నా ప్రభు నా చక్కటి బైబిల్ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి బైబిల్ లేకపోయినా బైబిల్ ఇచ్చే కృపను ఇచ్చాడు. ఇంచుమించు ఈ రోజుకి 4000 బైబిల్ పంచిపెట్టారండి ఉచితంగా. దేవునికి స్తోత్రం కలుగును. పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. నేను ఒక బైబిల్ అడిగాను, ప్రభు నాకు ఒక బైబిల్తో ఆపేశాడా? నో, చాలా బైబిల్స్ నేను పంచిపెట్టే కృపనిచ్చాడు. నాకు బాగా ఇష్టమైంది నా జీవితం ఏంటి తెలుసా, ఎక్కువ బైబిల్ కొంటాను నేను ఎక్కువగా. నాకు అతి ఖరీదైనటువంటి ఏమైనా ఉన్నాయి అంటే నా ఇంట్లో ఖచ్చితంగా బైబిల్స్ అయ్యే ఉంటాయి. ఖచ్చితంగా ఏదైనా మంచి బైబిల్ వచ్చిందంటే అర్జెంటుగా నా ఇంట్లో ఉండాలి, నేను చదవాలి ఖచ్చితంగా. నాకు ఇష్టమైంది, ఎందుకంటే దేవుని వాక్యము చదువుతుండగా నా జీవితం నూతనపరచబడుతుంది, నేను దీవించబడుతున్నాననే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. దట్స్ వై ఐ లవ్ మై బైబిల్. నేను ఎప్పుడు నా బైబిల్ నేను ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకో తెలుసా, మనల్ని హెచ్చించేది మనుషులు కాదు, మనల్ని హెచ్చించేది దేవుడు. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. గుర్తించుకోని మాట, నిన్ను హెచ్చించేది మనిషి కాదు, నిన్ను హెచ్చించేది దేవుడు. కాబట్టి మన జీవితంలో ఈరోజు మొదటి ఉపవాస కూడికలోనికి మీరు వచ్చారు.
పాస్టర్ గారు అడిగారు, చెప్పారు కదా ఇందాక, చెప్పగానే ఒప్పుకున్నారండి. రాలేరేమో అనుకున్నారు. వాస్తవానికి నాకు ఈ ఒక్కరోజే ఖాళీ ఉంది. బై లక్ ఈ రోజు రమ్మన్నారు. నాకు ఏ రోజైనా కానీ ఖాళీ ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తాను. అది ఎక్కడ, ఎంత దూరం, ఏంటి అనేది నాకు అస్సలు పట్టించుకోను. అది అన్నమాన దీవుల్లోకి అయినా సరే కాలేజీకి వెళ్ళిపోతాను. ఆ రోజు ఖాళీ ఉంటే ఖచ్చితంగా. అర్థమైందండి. రేపు మళ్ళీ జంగారెడ్డి కూడా ఇలా ప్రతిరోజు కూడా నాకు మీటింగ్స్ ఉంటాయి. అయితే ఏదైనా ఒక రోజు ఖాళీ ఉందనుకోండి, నిన్న ఫోన్ చేసినా రేపు వచ్చేయండి అంటే ఖచ్చితంగా వచ్చేస్తారు రేపు ఖాళీ ఉంటే. ఎందుకంటే దేవుడు నన్ను దాని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నేను ఆ సమయాన్ని దేవుని కోసం ఉపయోగించాలి. చాలా రోజుల తర్వాత అయ్యగారు నేను చూచాను. మరలా చాలా సంవత్సరాల తర్వాత పైకి వచ్చి తను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. ఎస్ అని గుర్తుపెట్టుకొని అయ్యో ఖచ్చితంగా వస్తానని చెప్పాను. మాట ఇచ్చి తప్పకూడదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీ మధ్యకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కనుక రాత్రి మొదటి ఉపవాస కూడికలోకి విచ్చేసినటువంటి మిమ్మల్ని దేవుని వాక్యం చేత బలపరచడానికి దేవుని దాసునిగా నేను మీ ముందు నిలవబడ్డాను. దేవుడు నాకు వాస్తవానికి ఇంకా అన్నారు కదా అయ్యగారు, నీకు నా గురించి ఎప్పుడు చెప్పుకున్నాండి అంటే లాస్ట్ గారు ఆయన గురించి ఆయన చెప్తాడు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఎక్కడ ఈ విషయాలు నేను చెప్పను, అసలు నన్ను నేను చెప్పుకోను ఎప్పుడు కూడా. ప్రభు కృపను బట్టి నేను ఇలా చదువుకుంటూ ఉంటున్నా, నా దేవుని సేవలోకి వస్తున్నాను. నాకు ఒక ఆశ కలిగింది. నేను నేర్చుకున్నటువంటి జ్ఞానం, నేను నేర్చుకున్నటువంటి మాటలు అనేక దైవజనులకు నేను నేర్పించాలి అని ఒక దైవ ప్రేరణతో నేను సెమినార్స్ అనేవి జరిపిస్తూ ఉంటాను. ఇంచుమించు నాతో పాటు కలిసి పనిచేసే 70 మంది పాస్టర్స్ ప్రతి నెల 3వ మంగళవారం మా ఇంటికి ఖచ్చితంగా 9 గంటలకల్లా వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకుని చక్కటి భోజనం తీసుకుని చక్కటి ఆత్మీయ దేవుని వాక్యాలు వారు నేర్చుకుని వెళ్తూ ఉంటారు ప్రతి నెల 3వ మంగళవారం. అలాగా ఒక 70 మంది పాస్టర్స్ని బోధించే కృపను కూడా దేవుడు నాకు ఇచ్చాడు. నా దగ్గరికి వచ్చే ప్రతి పాస్టర్తో పోల్చుకుంటే అందరికన్నా చిన్నవాడు నేనే, అందరికన్నా చిన్నవాడని నేను ఎప్పుడు అంటాను, మీ వయస్సుకి నేను చిన్నవాడిని కావచ్చు, మీ అనుభవాలకు నేను చిన్నవాడిని కావచ్చు, బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. సమూయేలులో నుండి దేవుడు మాట్లాడినటువంటి దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అందుని బట్టే నా వయసు చిన్నదైనా, నా అనుభవం చిన్నదైనా, నాకన్నా వయసులో భయపడినటువంటి వారు, సంఘ సేవ పరిచర్య కలిగినటువంటి వారు దేవుని మాటలు వినడానికి వస్తున్నారు. దేవుని కృప మాట, దేవునికి స్తోత్రం కలిగింది. అలా దేవుడు నన్ను హెచ్చిస్తూ దేవుని ఆయన పరిచర్యలో నన్ను సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా దేశాల్లో సువార్త ప్రకటిస్తూ దేవుని మహాకృపను బట్టి ఈరోజు మీ మధ్యకి నన్ను నడిపించాడు. కోవిడ్ టైంలో కూడా దేవుడు నన్ను అనేక మందికి సహాయం చేసేటట్లుగాను, అందరూ కోవిడ్ వస్తే తడిపేసి కూర్చున్నారు, నేను మాత్రం రోడ్డు మీద తిరిగాను. నా కార్కు లైసెన్స్ పెట్టుకుని మొత్తం అందరికీ పాస్టర్స్ ఎంతమంది ఉన్నారు, ఇంచుమించు 250 మంది పాస్టర్స్కి ప్రతి నెల రేషన్ ఇచ్చి దేవుని మహాకృప. నా గొప్పతనం కాదు, నేను ఎవరికి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేదు, ఎవరికి ఈవెన్ ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేయండి. ఎక్కడ నేను చేసే కార్యాలు, ధర్మ కార్యాలు ఏవి కూడా నేను ఎక్కడ ఎవరికి షేర్ చేయను. ఎందుకో తెలుసా, మనము చేస్తున్నటువంటి మంచి కార్యం ఎవరు చూడాలి? దేవుడు చూడాలా. అర్థమైందండి? దేవుడు చూస్తే దేవుడు ఇంకను నన్ను ఏం చేస్తాడు తెలుసా? హెచ్చిస్తాడు. దేవుడు మహాకృపను బట్టి నేను అనుకుంటాను ప్రతి నెల ఇచ్చానండి. ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, మనల్ని పిలుచుకున్నటువంటి దేవుడు ఎలాంటివాడండి? నమ్మదగినటువంటి దేవుడు. ఆయన మీద మనం విశ్వాసం కలిగి ఉంటే మన స్థితి, మన పరిస్థితి ఎలాంటిదైనా కానీ మన ప్రభు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని అంశాలు మీకు వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలోనికి మనం ఉందాం.
మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. బైబిల్లో ఉన్నవారు తీసి మీ దగ్గర పెట్టుకోనండి. ఓకే, 9వ అధ్యాయం తీసి ఉంచుకోండి. నేను చెప్పే ప్రతి మాట కూడా 9వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే, నేను ఒక కథ కింద చెప్పడానికి ఇష్టపడతాను. ఓకే, మీకు అందరికీ నేను ఎలా చెప్తాను, కథ కింద చెప్తాను అన్నమాట. మీకు అర్థమైపోవాలి రాత్రి. ఇక్కడ 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే సౌలు మాట. సౌలు ఎలాంటి వాడంటే, సౌలు ఎవరు అని అంటే దేవుడు పిలుచుకున్న తర్వాత ఏమో ఆయన ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు. పిలుచుకోక ముందేమో ఒక గాడిదల మీద యజమాని మాట. గాడిదల మీద యజమాని ఏంటండి, ఏమి లాభం? గాడిదలు రాజమండ్రి వెళ్తాయి, రోడ్డు నిండా గాడిదలు ఉంటాయి. గాడిద మీద యజమాని అయితే ఏం లాభం అంటే అని అనుకుంటున్నారా? మేము అన్నదేవరపేట కదా, అన్నదేవరపేటలో ఎవరైనా ట్యాక్సీ డ్రైవర్ ఉన్నారా? ట్యాక్సీ దొరుకుద్దా మీ ఊర్లో? దొరకదండి. కారు కట్టించుకోవాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఎమర్జెన్సీ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలి, కారు కట్టే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేరా? సిటీ అసలు అన్నదేవరపేటలోనే లేరు ఎవరును. మేబీ ప్రతి ఊర్లో ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సిటీకి వెళ్ళామనుకోండి బస్ స్టాండ్ దగ్గర కార్ ట్యాక్సీ ఉంటుంది. కార్లు ఒక 4-5 కార్లు ఉంటాయి అన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఆ కార్ ట్యాక్సీ దగ్గరికి వెళ్ళి మాకు కార్ కావాలి, ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గర తీసుకెళ్ళాలి, ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకెళ్ళాలి అని కార్ మాట్లాడుకుంటారు. ఓకే, ఆ కార్కి అంతటికి కూడా ఒక యజమాని ఉంటాడు. ఓకే, ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో ఒక చోటు నుండి మరొక చోటుకి మనం వెళ్ళాలంటే ట్యాక్సీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అర్థమవుతుందా? అలాగే సౌలు జీవిస్తున్నటువంటి కాలంలో గాడిదలు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి మరొక చోటుకి వెళ్ళాలంటే అతనికి వాహనం ఏది అంటే గాడిదే. అర్థమైందా? ఆ రోజుల్లో బాగా చెప్పాలంటే, మీకు అర్థం అవ్వాలంటే, సౌలు గాడిదలకి యజమాని రాయబడింది కదా. నేను ఇప్పుడు అంటాను గాడిదల యొక్క ట్రాన్స్పోర్ట్కి యజమాని మాట. అంటే ట్యాక్సీ ట్రాన్స్పోర్ట్కి యజమాని లాగా గాడిదలకి యజమాని మాట ఎవరు? సౌలు. ఇప్పుడు ఒక వ్యక్తి మరో చోటకి వెళ్ళాలంటే వాళ్ళకి ఇతను ఏం చేసేవాడంటే గాడిదలు అద్దెకిచ్చేవాడు అనమాట. మళ్ళీ ఊరెళ్ళి వచ్చేసిన తర్వాత గాడిద అప్పిచ్చేసి డబ్బులు ఇచ్చేసేవాడు. అలాంటి బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ సౌలు. ఒకరోజు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇతరుకున్నటువంటి కొన్ని గాడిదలు ఏమైందంటే పారిపోయినాయి మాట, తప్పిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో యజమాని అయినటువంటి ఇతను ఏం చేస్తాడంటే, తన కింద ఉన్నటువంటి కూలివారితో సహా కలిసి గాడిదలు వెతకడానికి వెళ్తాడు. ఏం చేతకెళ్తున్నాడంటే, ఎవరి గాడిదలు? సౌలు గాడిదలు. పోతే ఆ గాడిదలు వెతుక్కోవడానికి ఇతడు ఎవరితో కలిసి వెళ్తున్నాడు? తన పనివారితో కలిసి వెళ్తున్నాడు. అర్థమవుతుందండి? మొదటి వచ్చిన మీరు చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. 9 మొదటి వచ్చిన బెన్యామీనీయుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధబములను పెట్టుకోమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశంలో సంచరించగా అవి కనబడలేదు. చాలా ఇప్పుడు నేను చెప్పిన మాటలు కొన్ని ఇందులో ఉన్నాయా? మంచిది, మీకు అర్థం కావడానికి చదివించాను అంట. భాగ్యవంతుని యొక్క కుమారుడు ఎవరితను? సౌలు. గాడిదల మీద యజమానితనం. నెంబర్ 3, తన దాసునితో సహా ఇతను ఏం చేస్తాడో గాడిదలు వెతకడానికి వెళ్తాడు. ఇది ఒక పక్షాన మనం చూస్తూ ఉంటుంటే,
ఒక అధికారి కొడుకు, ఒక రాజు కొడుకు ఒక పాలేరుతో వెళ్ళాలంటే ఎవరైనా వెళ్తారా చెప్పండి? వెళ్ళడానికి ఇష్టపడరు. డాడీ నాకు అలవాటు లేని పని ఇది, నేను వెళ్ళలేను, మనకెంత పోలంతమంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ పంపించు, నాకు చెప్తే వీడి పని అని సౌలు అనొచ్చు. అవును కదా? ఇంట్లో మీకు 2 పిల్లలు ఉన్నారనుకో, ఒరే ఉల్లిపాయలు తేరా అంటే, నాకు చెప్తే తమ్ముడు చెప్పవా అని పంపించు, ప్రతిదానికి నన్నే పంపిస్తున్నాం. కానీ 2 పిల్లలు ఉంటే ఈ మాటలు మనం వింటాం కదా. అలాంటిది ఇక్కడ సౌలు తనకు తగినటువంటి గాడిదలు పోయినప్పుడు అతను ఏమంటాడు, పనివారిని పంపించు అని వాళ్ళ నాన్నకు చెప్పలేదు, కానీ దాసునితో వెళ్ళు అంటే ధనవంతుడైనటువంటి ఈ సౌలు ఎవరితో వెళ్తున్నాడు? పాలేరుతో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అంటే ఇతడు ధనవంతుడయ్యుండి కూడా ఇతనిలో ఏం లేదు తెలుసా? గర్వం లేదు. అండర్స్టాండ్? సౌలుకి ఏం లేదు? గర్వం లేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుని మందిరంలోనికి రావడానికి, దేవునితో గడపడానికి మనం ఏముండకూడదు? గరిష్ఠులుగా ఉండకూడదు. తను తాను తగ్గించుకునేవాడు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. వాస్తవానికి దేవుడు సౌలును కోరుకోలేదు, దేవుడు సౌలుని పిలుచుకోలేదు. ఎందుకు సౌలుని ఆశీర్వదించడానికి ప్రవేశపడ్డాడంటే, ప్రజలందరూ కూడా ఒక రాజు కావాలని కోరుకున్నారు. మొట్టమొదటి రాజు ఈయన కాబట్టి రాజు కావాలి, రాజు కావాలని కోరుకున్నారు. ప్రజలకు నచ్చినటువంటి రాజు ఎవరితను? సౌలు. కాబట్టి ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు ఏంటి అని చూసినప్పుడు సౌలు ఒకడు కనిపించాడు అన్నమాట. ఇతడు ఎలాంటి వాడు? గర్వము లేని, తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి ఈ సౌలు. ఆ విషయం ప్రభువుకి నచ్చింది. మన జీవితంలో కూడా దేవుని కోసం తగ్గించి జీవించగలిగితే ప్రభు నిన్ను ఇష్టపడతాడు. నాకు 2 ఎకరాల పొలం ఉంది, నాకు పుట్టినోళ్ళందరూ మగపిల్లలు, నాకు కట్నం ఇవ్వక్కలే, కట్నం తెస్తారాళ్ళు అనుకుంటారు. నన్ను పున్నామి నరకం నుండి తెప్పించేస్తాను నా కొడుకు అనుకుంటారా? ఇప్పుడున్న కొడుకులు పున్నామి నరకం నుండి తెప్పించేవాడు కాదు, బతికుండగా నరకాన్ని చూపించే కొడుకున్నారు. అంతే కదా? నవ్వుతారేంటి? అవును, కొడుకు కావాలంటే కొడుకు కావాలంటే కొడుకు కావాలని అంటారు. ఎందుకు మరి నాకు అర్థం కాదు. పున్నామి నరకం నుండి తప్పించేవాడు కొడుకు అన్నారు, కానీ ఈనాడు అలాంటి కొడుకులు లేరు. బతుకుండగానే నరకాన్ని చూపించే కొడుకులు ఉన్నారు ఈ రోజు. బి కేర్ఫుల్. ఇక్కడ చూస్తూ ఉంటుంటే ఈ సౌలు తన్ను తాను తగ్గించుకునే విధానం ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చింది. ఈరోజు నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు తగ్గింపు కలిగి జీవించగలిగితే ప్రభు నిన్ను ఇష్టపడతాడు. నాకు 2 ఎకరాల పొలం ఉంది, నాకు మంచి బలం ఉంది, నాకు ధనం ఉంది, నాకు హోదా ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను బాగా చదువుకున్నాను, ఐఎమ్ సో టాలెంటెడ్ అని అనుకున్నావు అనుకో, దేవుడు తీసి పక్కన పెట్టేస్తాడు. దేవుని దగ్గర మనం ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి తెలుసా? తగ్గించుకునే వారిగా ఉండాలి. సౌలు హెచ్చించుకునే స్వభావం కలిగిన వాడే, కలిగించుకోగలడు, చెయ్యగలడు. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? తగ్గించుకునే మనసు ప్రభు దగ్గర కనిపరుచుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలిగాడు. నీ జీవితంలో కూడా ఆ రీతిగా నువ్వు తగ్గించుకోగలిగితే ప్రభు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడిని నిలుచుతాడు. ఇంకొక విషయాన్ని మనం చూడొచ్చు. సౌలు ఎలా అంటాడంట? అందగాడు. ఎలా అంటాడు? ఇంగ్లీష్ లో ఉంటుంది హ్యాండ్సమ్ గాయ్, అందగాడు. చాలా మంది ప్రొఫైల్ పెట్టుకుంటారు మొబైల్ మీద, సినిమా హీరోల్ని, హీరోయిన్లని. ఎందుకని? అందంగా ఉన్నాడు, మహేష్ బాబు లాగా ఉన్నాడు, నాకు అలాంటి భర్త రావాలి, ఇలాంటి భర్త రావాలి, అందాన్ని కోరుకుంటాం. ఏదైనా పెళ్లికి వెళ్ళామనుకోండి, టెంట్ ఎలా చేశారు, కుర్చీలు ఎలా చేశారు, ఏ పాస్టర్ గారు వచ్చారు, ఈ చూడడం. పెళ్లికి వెళ్తే ఏం చూస్తారు? ఫస్ట్ చెప్పండి, ఏ పెళ్లికి వెళ్ళాలి మీరు? ఇప్పుడు ఏం చేస్తారు? అది పిల్లోడికి అసలు సూట్ అయ్యారా లేదా ముందే చూసిన తర్వాత ఇవన్నీ చూస్తారు. అవునా కదా? అంటే ప్రస్తుత ప్రపంచం ఎలాగుందంటే అందాన్ని చూసేటువంటి స్వభావం అన్నమాట. ఓకే, అందాన్ని చూసే స్వభావం. ఇక్కడ సౌలు ఎలాంటి వాడు? బహు సౌందర్యం కలిగిన వాడు. ఆ మాట
తన ముందు కానీ తన తర్వాత కానీ ఎవరి గురించి రాయబడలేదు. సౌలు అంటే ఎలాంటి వాడు? అందమైనటువంటి వ్యక్తి, చాలా హ్యాండ్సమ్ గా, మేబీ మహేష్ బాబు లాగా కనిపించి ఉండొచ్చు అక్కడ. మీకు అర్థమవడం చెప్తున్నాను. అత్తమాను మహేష్ అంటారు ఇటు అనుకుంటారేమో. ఒకసారి ఆయనతో సినిమా చూసే అవకాశం వచ్చిందండి నాకు, మహేష్ బాబు గారితో. కానీ నేను వెళ్ళా. ఎందుకంటారా, ఆయన అబ్బాయికి గౌతమ్, వాళ్ళ అబ్బాయి గౌతమ్ అంట, అతనికి 4వ తరగతి 5వ తరగతి చదువుతూ ఉంటే ఆయనకి టీచింగ్ చేయడానికి అమెరికా నుంచి ఒక ఆమె వచ్చింది. ఆవిడ నాకు ఫ్రెండ్, 2 సంవత్సరాలు ఉంది ఆమె హైదరాబాద్. ప్రతిరోజు నేను అక్కడికి వెళ్ళిపోవడం, ఆవిడ వచ్చేస్తుంది. ఇంచుమించు 10-15 సార్లు మేము అలా మీట్ అయ్యేవాళ్ళం. ఆమె అతనికి చదువు చెప్పడానికి వచ్చింది. ఆ టైంలో ఏదో సినిమా రిలీజ్ అయింది, అబ్బాయి నటించిన సినిమా. ఆ సినిమా చూడడానికి చదువు చెప్తుందనేసి ఆవిడకి 2 టికెట్లు ఇచ్చాడనమాట. నీతో పాటు ఎవరినైనా తీసుకురా అంటే నాకు అనిపించింది. వస్తావా? నేను రానమ్మా, నేను రాను తల్లి. ఆవిడ దేవుని యొక్క సేవ చేసే ఆవిడ, నేను దేవి చేయను. కాబట్టి మేమిద్దరం ఏమనుకున్నాంటే, మహేష్ బాబు అయితే నాకేంటి గడుపు అనేసి మేమిద్దరం కూడా వెళ్ళాలి. అందుకని మహేష్ బాబు పేరు చెప్పానంటే నేను సినిమాలో. ఓకే, మంచిది. విషయం ఏంటంటే, మంచి సౌందర్యము కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా సౌలు. తన అందముతో ఎదుటి వారిని ఆకర్షించగలిగినటువంటి వాడు, అంత సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక వ్యక్తిని మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? మనిషి యొక్క పైరూపాన్ని మనము చూస్తామన్నమాట. దేవుడు అనుకున్నాడు, సౌలు అందగాడు కాబట్టి మనుషులకి ఈ వ్యక్తి నచ్చుతాడు అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, భుజములు అంటే ఎలాంటిదంట? ఎత్తైనటువంటి వాడు. భుజములు ఎత్తుగా ఉన్నాయంట. అంటే 6 అడుగులు, చక్కటి 6 ప్యాక్ కలిగినటువంటి వ్యక్తి ఎవరు? సౌలు. అంటే రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా ఎవరికి ఉన్నాయి? సౌలుకు ఉన్నాయి. అంటే బాహిర్గతంగా, అంటే భౌతికంగా, శారీరకంగా రాజు ఎలా ఉండాలో అలాంటి లక్షణాలు ఎవరిలో కనిపిస్తున్నాయి తెలుసా? సౌలులో కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడు? ఇలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ఇంత అందగాడు, ఇంత బలసూరుడు, ఇంత ఎత్తున్నటువంటి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు గాడిదలు వెతకడానికి వెళ్తున్నాడు. ఈ వ్యక్తి గాడిదలు వెతకడానికి వెళ్ళినప్పుడు పాలేరుతో కలిసి ఇంచుమించు ఆ పట్టణాలు ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వెతకగా ఏమైందో తెలుసా? తన గాడిదలు అతనికి దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక మాట విన్నాడు. ఏంటో తెలుసా? ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. ఈ దగ్గరలో ఒక దీర్ఘదర్శి అంటే దైవజనుడు. ఓకే, దైవజనుడు ఒకడు ఉన్నాడు ఇక్కడ ఈ ప్రాంతం దగ్గరలో. ఆయన దగ్గరికి మీరు వెళితే ఖచ్చితంగా మీరు పోగొట్టుకున్నటువంటి ఆ గాడిదలు ఖచ్చితంగా మీకు దొరుకుతాయి అనే విషయాన్ని ఎవరన్నారు తెలుసా? సౌలు అన్నాడు. వెంటనే అయ్యో, దీర్ఘదర్శి ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి అని వీరు ఏమనుకున్నారంటే నిర్ణయం తీసుకుని 8వ వచనం మీరు చదవండి. వారు సౌలుతో చిత్తగించుము, నా వద్ద పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినదనుకై దానిని ఆ దైవజనునికి ఇచ్చేదను. ఇప్పుడు ప్రవక్త అయిను పేరునొద్దువాడు పూర్వము దీర్ఘదర్శి అయిన అనిపించుకొని. చాలు అతని దగ్గర ఎంత ఉందంట? పావుతులం వెండి. పావుతులం అంటే పొలం అంటే ఎంత అంటే తెలుసా? పొలం అంటే 10 గ్రాములు, అరతులం అంటే 5 గ్రాములు, పావుతులం అంటే 2.5 గ్రాములు. ఓకే, తులం అంటే కాసు అంటే 8 గ్రాములు, తులం అంటే 10 గ్రాములు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇతని దగ్గర ఎంత ఉంది? పావుతులం అంటే 2 గ్రాములన్నర ఉంది. ఏంటది? వెండి. మీరు బైబిల్ చరిత్ర మీరు జాగ్రత్తగా చదవండి. సొలొమోను దేవాలయం కట్టేటంత వరకు కూడా, కట్టేసిన తర్వాత కూడా సౌలు దేవాలయం కట్టినా కానీ దాంట్లో వెండి అనేది ఉపయోగించడం.
అంటే ఆ కాలం వచ్చేటంత వరకు కూడా వెండికి విలువ లేదు. అర్థమైందంటే వెండికి అసలు విలువ లేదు. ఆ రోజుల్లో విలువ లేనటువంటి ఆ పావు తులాన్ని ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు? దైవజనుడికి ఒకవేళ మార్గం చెప్తే ఈ పావు తులపు వెండి దైవజనుడికి నేను ఇస్తాను. విలువ లేదు, విలువ తక్కువది అయినప్పటికీ కూడా ఆ పావు తులపు వెండిని ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు? దేవుని సేవకుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటో తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి కొంచెమైనా గాని దేవుని కొరకు ఉపయోగించడానికి సౌలు ఇష్టపడేటటువంటి వ్యక్తి. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న నీవు నీ కష్టార్జితం ఎంతైనా కావచ్చు, నీ రాబడి ఎంతైనా కావచ్చు, నీకున్న స్థితి ఎంతైనా కావచ్చు, నీవిచ్చేది తక్కువైనా కావచ్చు, దేవునికి ఇష్టంగా ఇచ్చేవాడిగానే ఉండాలి. సౌలు జీవితంలో ఏం చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి విలువ తక్కువైనది వెండిని ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు? దేవునికి, దేవుని సేవకునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దట్స్ ద రీజన్. అక్కడ విషయాన్ని మనం చూస్తూ ఉంటుంటే ఇచ్చే స్వభావాన్ని సౌలు కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నటువంటి నీవు కూడా నీ కూలి పనుల్లో, నీ వ్యవసాయాల్లో, నీ ఉద్యోగాల్లో, నీ చదువుల్లో, నీ ఉన్నతమైనటువంటి స్థితుల్లో నీవు దీవించబడాలి అంటే దేవుని యొద్దకు వస్తున్నప్పుడు వట్టి చేతులతో దేవుని దగ్గరికి రాకూడదు. సౌలు వట్టి చేతులతో రావడానికి ఇష్టపడలేము. తన దగ్గర ఒక్కసారి దైవజనుడి గురించి వినగానే, అయ్యో ఆయన దగ్గరికి వెళ్తే మనం పోగొట్టుకున్న దొరుకుద్దనే విషయం తెలుసుకోగానే వెంటనే ఏం వెతుక్కున్నాడు తెలుసా? తన దగ్గర ఏముంది అనేది వెతుక్కున్నాడు. నీవు కూడా దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు నీ దగ్గర ఏముంది అనే విషయాన్ని నువ్వు ఎదుర్కొని చూచుకొని అది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడితే దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ప్రభు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలిగింది. విలువ తక్కువదే కానీ అది ఏం చేయడానికి ఇష్టపడ్డాడు? దేవునికి ఇవ్వడానికి. మరి నువ్వు ఇస్తున్నావా దేవునికి? నువ్వు చేస్తున్నావా దేవునికి? ఒకరోజు ఒక మందిరానికి వెళ్ళి వార్త చెప్పాను, వాక్యం చెప్తే ఇలా వాక్యం చెప్తా ఉంటుంటే మైక్ సెట్ అని తగలడిపోయాడు. తగలడిపోతే ఎప్పటి నుంచో చెప్తున్నారంట ఆయన, పాస్టర్ గారు మంచి సౌండ్ కొనుక్కోవాలా, మంచి సౌండ్ కొనుక్కోవాలా. నేను చెప్పాను, అమ్మా దేవుని కొరకు మనం కేటాయిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పాను. బహిర్గతంగా నేను అడగలే, చెప్పాను. ఆ రోజు ప్రార్థన అవ్వగానే ఒక్కొక్కరు లేచి ఏం చేశారు తెలుసా అండి? తలకు 2000 చెప్పేశారండి. లేచి ఏం చెప్పారు? తలకు 2000, నేను 2000 ఇస్తాను, నేను 2000 ఇస్తాను, నేను 2000 ఇస్తాను, నేను 2000 ఇస్తాను అనేసి ఒక్కొక్కరు లేచి చెప్పగానే ఇంచుమించు లెక్క ఎంత అయిందో తెలుసా? 36,000 అయింది. ఆ రాత్రి 36,000 అయిపోయింది. ఆ 36,000తో ఒక మిక్సర్, ఒక డీబీ కొనేసాడు. నెక్స్ట్ డే ఫోన్ చేసి అంటున్నాడు, అయ్యారు అసలు ఏం చెప్పారండి మీరు? మా ఊళ్ళో ఎంత ఉద్యోగం వచ్చింది. నేను అన్నాను, మీ సంఘానికి సౌండ్ సిస్టమ్ చాలా అవసరం, మీరు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా 2 ఏళ్ళు నేను ఇస్తానని అనమాట. అసలే పాస్టర్ గారు వచ్చిన పాస్టర్ గారు మనం కానికిచ్చి పంపించాలి, ఆయనే మనకు కానికిస్తానంటే అసలు మనకు అసలు నిజంగా ఎంతకాలం దేవుడికి వస్తున్నాం, మనం ఏం చేయాలి? మనం ఇవ్వలేకపోతున్నాం. ఒక్కసారి వచ్చిన ఈయన మైక్ కొనుక్కోవడానికి 2,000 ఇస్తున్నాడంటే ఏదో ముఖం మీద కొట్టినట్టు అనిపించింది అనుకుంటారు. వెంటనే ఏం చేశారు తెలుసు? మొత్తం అందరూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డే ఒక టీవీ, ఒక మిక్సర్ కొట్టుకొచ్చేసారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే దేవునికి ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, గివ్ ఇట్ షల్ బి గివెన్ టు యు. ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడి. యేసుప్రభు వారు అంటారు ఈ మాట, ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడి. సౌలు కొంచెం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సౌలు అక్కడికి వెళ్తుంటే సౌలు దేనికి వెళ్తున్నాడు? ఇక్కడ పోగొట్టుకున్న గాడిదలు వెతుక్కోవడానికి వెళ్తున్నాడు. ఆ గాడిదలు సంపాదించుకోవడానికి ఎక్కువ తగ్గించాడు. పోగొట్టుకున్నటువంటి ఆ గాడిదలు తగ్గించుకోవడానికి వెళ్తున్నాడు.
వీడు అనుకుంటున్నాడు, సౌలు అనుకుంటున్నాడు, నా గాడిదలు నాకు దొరికితే చాలు అనే ఉద్దేశంతో దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, దైవజనుడి దగ్గరికి. కానీ దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? పోగొట్టుకున్న గాడిద ఎత్తగా రెప్పెత్తున్నాడా? చెప్పండి, విషయం ఏంటి తెలుసా? ఆడక్కడికి వస్తే ఆడు బతుకుని మార్చేస్తా చూస్తున్నాడు దేవుడు. గాడిదల కంటే గొప్ప అధికారాన్ని దేవుడు అతనికి ఇవ్వడానికి దాచిపెట్టి ఉంచాడు. ఎవరికి? సౌలుకి. వాడు రావడమే ఆలస్యం. దేవుడు ఏమిస్తాడు తెలుసా? దేశాన్ని పరిపాలించే రాజరికాన్ని ప్రభు దాచిపెట్టి ఉంచాడు. ఈరోజు కూడా నీ కోసం కూడా దేవుని ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. సౌలులాగా నువ్వు జాగ్రత్తగా రాగలిగితే ఆ దాచిపెట్టినటువంటి ఆశీర్వాదాలను పట్టుకెళ్లే యోగ్యతను సంపాదించుకోవాలి. స్తోత్రం కలిగిన. అర్థమవుతుందండి? సౌలు జీవితంలో సౌలు అనుకుంటున్నాడు, నా పోగొట్టుకున్న గాడిదలు దొరికితే చాలు అని ఎక్కడికి వస్తున్నాడు? దైవజనుడి దగ్గరికి వస్తున్నాడు. ఉన్న కొంచెం వెండి పట్టుకొని వస్తా ఉంటుంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు? చెప్పండి, శాతానికి అస్సలు ఇష్టం ఉండదు కదా. మనం కూడా చాలా సార్లు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఈవిడ ప్రార్థన వచ్చింది, ఈ ప్రార్థన వచ్చింది, ఎందుకమ్మా నీ ప్రార్థన బాబు అని చాలా మంది ఏం చేస్తారు తెలిసే? మనల్ని చాలా అవమానపరుస్తారు. దేవుని గుడికి వెళ్ళకుండా ఏం చేస్తారు తెలుసా? అడ్డగించడానికి. అలా కావాలని అంటారండి, వాళ్ళు మంచోళ్ళే పాపం. కానీ వాళ్ళలోకి ఎవరు దొడతారు తెలుసా? ఆ దూరిన అపవాది ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని నిందిస్తాడు అన్నమాట, ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. సౌలు జీవితంలో కూడా సౌలు దీర్ఘదర్శి అయినటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్తే తన బ్రతికి ఏమవుతుందో సౌలు కంటే ముందు ఎవడో తెలుసు? సాతానుకు తెలుసు. చాలా సంతోషం తెల్ల చిన్నపిల్ల అయిన బాగా చెప్తున్నా. ఓకే, అర్థమవుతుందండి, నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు సౌలు వెళ్తే తన బ్రతుకు మారిపోతుందని ఎవడో తెలుసు? సాతానుకు తెలుసు. కాబట్టి సాతానుకి ఇష్టమా నువ్వు బాగుపడడం? దేవుని చేత ఇష్టం. మొట్టమొదటి ఏసా స్వభావం వచ్చేది, మొట్టమొదటి నచ్చనుడు ఎవడన్నా ఉన్నాడంటే అపవాది మాట, సాతాను మాట. ఇప్పుడు వీడు ఏం చేయాలి? సౌలుని వెళ్ళకుండా ఆపేయాల. అంతే కదా? చెప్పండి, అంతే కదా? ఆపేయాలి కదా. ఏం చేశాడు వీడు అపవాది అని అంటే చూద్దాం, చూడండి. పదకొండవ వచనం, 10వ వచనం చదవండి. 10, 11. సౌలు ఈ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా. ఎక్కడికి వెళ్దామని? దైవజనుడి దగ్గరికి. ఓకే, వెళ్ళుదము రమ్మని బయలుదేరిపోయి మాట. వీళ్ళిద్దరు గుర్రాలు వేసుకుని. ఓకే, వారు దైవజనుడు ఊరుకు పోయిరి, ఊరికి ఎక్కిపోవచ్చుండగా నీళ్లు చేదుకొనుటకంటే నీళ్లు పట్టుకెళ్తాకమాట. తమకు కనబడినప్పుడు ఎవరు కనిపించారంట? కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ చాలండి, చాలు. ఇప్పుడు ఊరి చివరికి ఎవరైనా ఆడపిల్లలు పంపుతారా? చెప్పండి. ఈ రోజుల్లో కాలేజీకి పంపిస్తాకే భయపడిపోతుంది, అవునా? చుట్టాలింటికి పంపిస్తాకే భయపడిపోతుంది. ఇది వరకంటే తాతయ్య దగ్గర, బాబాయ్ దగ్గర, వాళ్ళింటి దగ్గర, వీళ్ళింటి దగ్గర వారం రోజులు దసరా వచ్చిందంటే ఇంక అక్కడే బట్టలు అట్టుకుని వెళ్ళిపోతామన్నమాట. ఇది వరకు. ఇప్పుడు లేదండి. ఈ రోజుల్లో సొంత బాబాయ్కి ఇచ్చి పంపించడానికి కూడా రోజుల్లో బాగా. తాతయ్య కదా వాళ్ళ ఇంటికాడ ఉంటారంటే వయసు భేదం కూడా లేదు. పాపం పరిపక్వత అయిపోయింది. ఎవరిలో ఏ దెయ్యం దొరుకుతుందో తెలియదు, అంత దారుణం అయిపోతుంది. నిన్న కాక మొన్నే వైజాగ్లో 6 సంవత్సరాల పాపని బలాత్కారం చేయడం జరిగింది. ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ప్రపంచంలో. అయితే ఈ రోజుల్లో వాస్తవానికి ఆడపిల్లలు ఎవరు కూడా ఊరి చివరకు పంపించరు, అవును కదా? ఊరి చివరికి వెళ్ళే పరిస్థితి వస్తే ఇంటి పక్క అబ్బాయిను ఇంట్లో ఒకవేళ కొడుకుంటే ఆడికి సైకిల్ అన్న కొనిపెట్టి ఆయన పంపిస్తాం కదా. ఇక్కడ సౌలు బహు సౌందర్యవంతుడు కదా. అండర్స్టాండ్, జాగ్రత్తగా వినండి. బహు సౌందర్యం కలిగినాడు కదా. ఈయన చూడగానే అమ్మాయిలు ఫ్లాట్ అయిపోతారు అన్నమాట. కాబట్టి అపవాది ఏం చేశాడు తెలుసా? ఇతను ఆ గ్రామంలో అడుగు పెట్టగానే
కడబట్టుకుని వస్తున్నారంటే వీళ్ళు కన్యకలు. బైబిల్లో రాయబడి ఉంది. వాళ్ళు ఎందుకు కనిపించారు, వాళ్ళు ఎందుకున్నారు? అపవాది అక్కడ ఏం చేశాడు తెలుసా? సౌలుని ఆపడానికి ప్రయత్నం చేశాడు. అర్థమవుతుందండి? స్త్రీ వ్యామోహంలో అతను లాగుదామని ప్రయత్నం చేశాడు, పాపంలో గెంటేద్దామని ప్రయత్నం చేశాడు. ఆ కొంచెము పట్టుకొస్తున్నాడు కదా, ఆ వెండి విలువలేనిది, ఆ విలువలేనటువంటి ఆ వెండి ఆ కన్యకలకు ఇచ్చి పాపం చేయడానికైనా వీడు లాగుదాం అని అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రయత్నం చేసి ఇంట్లో ఉండే ఆడపిల్లను తీసుకెళ్లి ఊరి చివరి పెట్టాడు. ఎవరి కోసం? సౌలు. మనల్ని ఆపడానికి కూడా అపవాది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ బహు సౌందర్యం కలిగినటువంటి ఈ సౌలు ఆ కన్యకలను చూసి లవ్లో పడ్డా? ఈనాడా ఎంత దరిద్రం అయిపోయిందంటే నిజంగా. పైకి అన్నయ్య అంటారు, పైకి అన్నయ్య, లోపలేమో ప్రియుడు. అమ్మా నాన్న ముందు అన్నయ్యని పిలుస్తారు, చేసే వేషాలేమో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. సమాజం అలా తయారైపోయిందండి. సమాజం అలా ఉంది ప్రస్తుతం. ఇక్కడ చూస్తూ ఉంటుంటే సౌలుని ఆకర్షించేటటువంటి అందగత్తెలను అపవాది అక్కడ పంపించాడు. కానీ సౌలు వాళ్ళని చూచి తన గోల్, తన అంబిషన్ మాత్రం మర్చిపోలే. ఈరోజు చాలా మంది యవనస్తులు, యవన బిడ్డలు నేను చదువుకుని మంచిగా ఉద్యోగం చేయాలి, మంచిగా అది సాధించాలి, ఇది సాధించాలి అనేటువంటి ఒక గోల్, ఒక యాంబిషన్తో చదువులోకి అడుగు పెడతారు. అపవాది వీడికి తగిలించినట్లుగా మన జీవితంలో కూడా ఆడు ముక్కొంకరో తెల్లంకరో లేకపోతే ఏదో ఒకటి కనిపించి గోళ్ళు మర్చిపోయి కుటుంబానికి అగౌరవాన్ని తెచ్చేటటువంటి పనికి మాలినటువంటి పనులు చేయడానికి అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. సౌలు తన జీవితాన్ని నాశనం చేసుకోలే, తన గోల్ మర్చిపోలే. తన గోల్ ఏంటో తెలుసా? పోగొట్టుకున్న గాడిదలు నా ఇంటికి తీసుకెళ్ళాల. యవనస్తుడే, యవన బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి వారు, నీ గోల్, నీ అంబిషన్ ఏదైతే ఉందో అది దేవుని మీద ఫోకస్ చేయి. వాటిని చెడగొట్టడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాటికి నువ్వు లోనవ్వద్దు. సౌలు లోనవలే. బహు సౌందర్యం కలిగిన వాడు, ఎత్తైనటువంటి వాడు. మేబీ నేను అనుకున్న 6 ప్యాక్ కూడా మా పాపమును నీతిగాను యథార్థతగా మార్చడానికి నీతిమంతుడు యథార్థవంతుడైనటువంటి యేసయ్య మా కొరకు మరణించాడు. నా కోసం బలయ్యాడు, మా కొరకు మరణించాడు. ఎంత గొప్ప దేవుడు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. రాత్రి మా ప్రభు నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. నీ సన్నిధిలో, నీ సహవాసంలో, నీ సంఘములో, నీ భక్తిలో ఒక మాదిరికరంగా నీ బిడ్డలు జీవించడానికి నీ కృప దయచేయండి. ఈ కూడిక ద్వారా రావాల్సినటువంటి దీవుల ఆశీర్వాదాలు అయ్యా నీ బిడ్డలకు దయచేయండి. నానాటికి సంఘాన్ని అభివృద్ధి చేయండి. అనేక నూతనమైనటువంటి ఆత్మలు వెతకి రక్షించబడడానికి, ఈ సంఘానికి చేర్చబడడానికి నీ కృప సహాయం చేయండి. అన్నదేవరపేటలో మా ప్రభు, ఇంద్రమ్మ పేటలో మా ప్రభు అయ్యా మా ప్రభు గొప్ప ఉత్సవాన్ని రగిలించండి. నశించిపోతున్నటువంటి ఆత్మలు వెతకి రక్షించుటకు ఈ దైవజనులు వాడుకున్నాడు తండ్రి, సంఘ బిడ్డలు వాడుకున్నాడు తండ్రి. ఈ పరిచర్యకు కావలసినటువంటి ఆర్థికమైనటువంటి వనరులు, ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు బిడ్డలకి అనుగ్రహింపచ్చు. ఆయన ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు మా జీవితాల్లోకి వచ్చినా, మరణకరమైనటువంటి రోగాలు మా జీవితాల్లోకి వచ్చినా, ఏ రోగము మా జీవితాల్లోనికి రాకుండా, ఆ రోగాలకు పాలవకుండా మమ్మల్ని రక్షించి కాపాడి విమోచించి ఈ రోజు నీ సన్నిధిలో మొదటి ఉపవాస దినములో నీ వాక్యాన్ని విని నూతనంగా చర్చబడడానికి, నూతనమైనటువంటి బలాన్ని పొందుకోవడానికి నీవిచ్చినటువంటి ఆత్మీయ శక్తిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి విన్న మాటలు వారి హృదయాల్లో ఫలింపచేయండి. విన్న మాటలు వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చండి. విన్న మాటలు వారి జీవితాల్లో వారి సంతోషాన్ని దయచేయండి. విన్న మాటలు వారి జీవితాల్లో, కుటుంబాల్లో రక్షణ దయచేయండి. అయ్యా బిడ్డలకు ఎవరికైతే బలం లేదో బలాన్ని దయచేయండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. అయ్యా యవనస్తులు మీ పాదాల దగ్గర పెడుతున్నాను, వారి చదువుల్లో మీరు తోడుకోండి. ఎవరైతే చదువుకుంటున్నారో వారికి మంచి భవిష్యత్తు దయచేయండి. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వారికి ఉద్యోగాలు దయచేయండి. ఎవరికైతే వివాహాలు కాలేదో మంచి వివాహాలు వారికి జరిగించండి.
ఎవరికైతే గర్భఫలం లేదో ఈ రాత్రి వారి గర్భాలను తెరవండి తండ్రి. ఎవరికైతే మా ప్రభు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారికి సులువైన సుఖమైనటువంటి కానుకలు దయచేయండి. ఎవరైతే చండిబిడ్డ తల్లులుగా ఉన్నారో వారికి మా ప్రభు మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఎవరైతే వ్యవసాయాలు చేస్తున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారు, చేతి పని చేస్తున్నారు, కూలి పనులు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఎవరైతే మా ప్రభా నేను చేతి పనుల మీద ఆధారపడి జీవిస్తున్నారో వారికి ఉన్నది కొంచెమైనా నానాటికి వారిని వృద్ధిలోనికి తీసుకురమ్మని అనుకుంటున్నాడు. రాత్రి నన్ను ఎవరైతే కన్నీటితో దుఃఖంతో వేదనతో నీ సన్నిధికి వచ్చారో వారి కన్నీటిని నాట్యంగా ఈ రాత్రి మార్చని దేవాలి. ప్రభా నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది లేదు. నీకు సమస్తము సాధ్యపరిచే దేవుడు. ఎంత గొప్ప దేవుడు మాకు దొరికినందుకు వందనాలు ప్రభా. నీ బిడ్డలందరికీ రావాల్సినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఈ మొదటి రాత్రి కుడికి ద్వారా నీ బిడ్డలకు దయచేయండి. ఎంతో ధనాన్ని వెచ్చించి, ఎంతో సమయాన్ని వెచ్చించి అయ్యా మా ప్రభు ఈ కూడికని ఏర్పాటు చేశారు. ఎంతైతే ఖర్చు పెట్టారు, ఎంతైతే వెచ్చించారు దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు అయ్యా నీ బిడ్డలకు దయచేయండి దేవానికి. సంఘాలను దీవించండి, సంఘాన్ని బలపరచండి. పరిచర్య చేస్తున్నటువంటి అయ్యా సామ్యుల అయ్యారిని మీరు దీవించండి. వారి బిడ్డలు, వారి కుమారులను దీవించండి. వారి యొక్క జనరేషన్ మీరు దీవించండి, ఆశీర్వదించిన తండ్రి. ఈ సంఘానికి ఇంకా నూతనమైనటువంటి ఆత్మలను నీ బిడ్డలకు చేర్చిన తండ్రి. అయ్యా మా ప్రభు ఎవరి భర్తలైతే మారలేదు వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎవరి బిడ్డలైతే మారు మనసు పొందలేదు వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే రక్షణ పొందలేదో, మారు మనసు పొందలేదో, ఎవరైతే బాప్తిస్వం పొందలేదో రాత్రి మేము ప్రార్థిస్తున్నాం నాయనా. అయ్యా నీ బిడ్డలు మా ప్రభు బాప్తిస్వం పొందాలనేటువంటి అనుభవాన్ని నీ బిడ్డకు దయచేయండి. అయ్యా మారు మనసు పొందే అనుభవాన్ని నీ బిడ్డకు దయచేయండి తండ్రి. అయ్యా ఈ రాత్రి గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి దేవాన్ని. కళల ద్వారా, దర్శనం ద్వారా నీ ప్రభులతో మాట్లాడి బలపరిచి, స్థిరపరిచి కాపాడండి దేవా. వారిని పొంచి ఉన్నటువంటి అపవాది శక్తి నజరేయుడైనటువంటి యేసు నామములో లయపరచండి దేవాన్ని. లయపరచండి. రాత్రి నీ ఉజ్జీవాన్ని రగిలించండి. కళ ద్వారా, దర్శనం ద్వారా నీ ప్రభులతో మాట్లాడి బలపరిచి, స్థిరపరిచి ఈ సంఘానికి, సహవాసానికి, గ్రామానికి ఒక మూల స్తంభముల వలె నీ బిడ్డలను మార్చండి. ఎవరైతే మైక్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారో అందరినీ మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచమని. రేపు జరగబోతున్నటువంటి ఆరాధన కూడా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించమని మా ప్రభునికి వందనాలు తెలియజేస్తాం. సమస్తము నీ పాదాల దగ్గర పెడుతూ మా ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్న ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.